సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినాం మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. యం బ్రహ్మా వరుణేంద్ర రుద్రమరుతస్తున్వంతి దివ్యైస్తవైః వేదైః సాంగపదక్రమోపనిషదైః గాయంతి యం సామగాః. ధ్యానావస్థితతద్గతేన మనసా పశ్యంతి యం యోగినః. యస్యాంతం న విదుః సురాసురగణాః దేవాయ తస్మై నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. స్మరవారం వారం కార్యక్రమంలో భగవద్గీత జ్ఞానయజ్ఞంలో 108వ రోజు అధ్యయనానికి మీ అందరికీ స్వాగతం. ఈ 108వ భాగం ఒక విశేషమైనటువంటి భాగంగా నేను అభిప్రాయపడుతున్నాను. ఎందుకంటే ఏ దేవతకు మనం పూజ చేసినా సరే 108 నామాలతో, అంటే అష్టోత్తర శతనామాలతో పూజ చేస్తాం. అష్టోత్తర శతనామావళి అంటే 108 నామాలతో మనం పూజ చేస్తాం. అలాగే ప్రతి వ్యక్తికి ఒక నామం ఉంటుంది. అయితే ప్రతి వ్యక్తి కూడా భూలోకంలో జన్మించినప్పుడు ఇక్కడ మనకి 27 నక్షత్రాలుగా చెప్పబడ్డాయి. ఈ 27 నక్షత్రాలను ఒక్కొక్క నక్షత్రాన్ని 4 భాగాలుగా చేసి ఆ సమయంలో జన్మించినటువంటి వారికి ఫలానా నక్షత్రం ఫలానా పాదంలో జన్మించారు అని జ్యోతిష్య శాస్త్రంలో వారి యొక్క జాతకం చెప్పడం జరుగుతుంది. అంటే ఎవరు జన్మించినా సరే ఈ 108 పాదాలలోనే జన్మిస్తారు. 108 నామాలతో భగవంతుణ్ణి అర్చించడం అంటే ఒక రకంగా అందరినీ విశ్వరూప ఈశ్వరుడుగా భావించి పూజించడం అన్నమాట. అలాగా ఈరోజు 108వ రోజు. కాకతాళీయమనండి, మన అదృష్టమనండి. ఈ రోజు నుంచి అర్జునుడు విశ్వరూప దర్శనం చేసుకుని దానిని అభివర్ణిస్తున్నాడు. అయితే నేనేదో దీన్ని ప్రయత్నపూర్వకంగా చేసింది కాదు, ఆ విధంగా వచ్చింది. ఈరోజు 108వ రోజు. అలాగా ఈ రోజుతో విశ్వరూప దర్శనం అర్జునుడు చెప్పడం మొదలవడం వల్ల ఈ భాగం చాలా ప్రత్యేకమైనదిగా నాకు అనిపించింది. అర్జునోవాచ పశ్యామి దేవస్తవ దేవదేహే సర్వాంస్తదా భూత విశేష సంగాన్ బ్రహ్మాణమీశం కమలాసనస్థాం ఋషీశ్చ సర్వానురగాశ్చ దివ్యాన్. ఇప్పుడు అర్జునుడు తను చూసినటువంటి విశ్వరూపాన్ని వర్ణించబోతున్నాడు. ఆ విశ్వరూపాన్ని ప్రత్యేకంగా కీర్తించాలి వ్యాసాచార్యులు వారు. దాన్ని ఎలా చూపిస్తారు? దాన్ని ఇప్పుడు అచ్చు గ్రంథాల్లో వస్తున్నప్పుడు, అంటే ప్రింట్ మీడియాలో వస్తున్నప్పుడు దాన్ని ఏదైనా ప్రత్యేకంగా చెప్పాలి అంటే దాన్ని పెద్ద అక్షరాలతో చూపడమో, లేకపోతే అండర్లైన్ చేయడమో, లేకపోతే ఇటాలిక్స్లో చూపించడమో ఏదో చేస్తారు. కానీ ఆ రోజుల్లో ఆకుల మీద రాసేటప్పుడు ఇలాంటివన్నీ కుదరవు కదా. అందువల్ల వ్యాసాచార్యులు వారు తను వాడుతున్న ఛందస్సుని మార్చారు. అంతవరకు ఒక ఛందస్సులో సాగుతున్నది ఉన్నట్టుండి ఛందస్సు మారితే మనలో కూడా ఒక విధమైనటువంటి చలనం వస్తుంది. ఇంతవరకు వాడినటువంటి రాగం పనికిరాదు.
దీని రాగం వేరు. ఆ విధంగా ఛందస్సును మార్చడం ద్వారా వ్యాసాచార్యుల వారు అర్జునుడిలోని ఆశ్చర్య భావాలను వ్యక్తం చేశారు. 3 దశల్లో అర్జునుడి యొక్క స్పందన ఉంటుంది. అర్జునుడు 3 రకాల భావాలను వ్యక్తం చేశాడు ఇక్కడ. మొదటిది విస్మయం లేదా ఆశ్చర్యం. నిజానికి మనకు కూడా ప్రపంచం ఆశ్చర్యంగానే కనిపిస్తుంది. మన ఆలోచనలతో ప్రమేయం లేకుండా దాన్ని బాహ్యంగా చూడగలిగితే, ఎప్పుడైతే ప్రపంచాన్ని మనం మన కళ్ళతో చూస్తామో అప్పుడు దాని అందాన్ని ఆస్వాదించలేం. ఉదాహరణకు ఏదో మంచి కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం, కానీ అనుకోకుండా హఠాత్తుగా వాన కురవడం మొదలైంది. నిజానికి ఈ వాన కోసం అల్లాడిపోతున్నాం, కానీ కురవాల్సిన సమయంలో అది కురవలేదు. ఆ రోజు వాన కురిస్తే దాన్ని మనం ఆస్వాదించలేం. రాక రాక ఇవాళే రావాలా ఈ వాన అని తిట్టుకుంటాం కూడా. అప్పుడేమైంది? భగవంతుని సృష్టిలోని ఒక అద్భుతాన్ని మనం చూడలేకపోతున్నాం. జగత్తుని మన కళ్ళతో చూడ్డాన్ని శాస్త్రం జీవ సృష్టి అని అంటుంది. జీవ సృష్టి రాగద్వేషాల రూపంలో, కామక్రోధాల రూపంలో, అహంకార మమకారాల రూపంలో ప్రకటితమవుతుంది. అందువల్ల ఇప్పుడు అర్జునుడు పొందినటువంటి ఆశ్చర్యం మనం పొందలేకుండా ఉన్నాం. అర్జునుడి నుంచి కృష్ణ పరమాత్మ ఈ అహంకార మమకారాల పొరలను తాత్కాలికంగా తీశాడు. కాబట్టి అతను జీవ సృష్టి నుంచి బయటపడి ఈశ్వర సృష్టిని చూడగలిగాడు. అంటే జగత్తుని ఉన్నది ఉన్నట్టుగా చూడగలిగాడు. దానిలోని అద్భుతాలను ఆస్వాదించగలుగుతున్నాడు. అంటే ప్రపంచం అంతా ఇలా హింసాకాండలు చెలరేగిపోతున్నా కూడా ప్రపంచం అద్భుతంగా ఉంటుందంటారా అని మీరు అడగచ్చు. అవును, అయినా కూడా జగత్తు అద్భుతంగానే ఉంటుంది. ఎందుకంటే మీరు అడిగిన ఈ చిన్న ప్రశ్న, మీరు జగత్తులో కేవలం పంచభూతాల్లోని పృథ్వీని మాత్రమే చూస్తున్నారు. అది కూడా అందులో నేల మీద ఉన్న కొంతమంది మనుషులను, అందులోనూ రాక్షస ప్రవృత్తి ఉన్నటువంటి మనుషుల్ని మాత్రమే చూస్తున్నారు. విశ్వం మొత్తాన్ని చూస్తే అందులో మీరు చెప్పే ఈ రాక్షస కృత్యాలు ఒక చిన్న దోమకాటు లాంటివి. ఈ భూలోకం మొత్తం కూడా నాశనం అయిపోయినా కూడా మొత్తం విశ్వంతో పోల్చి చూసినప్పుడు అది ఒక చిన్న ఇసుక రేణువు లాంటిది మాత్రమే అని మనం చూసాం. ఒక కాగితం మీద చిన్న మరకని దగ్గర నుంచి చూస్తే అది చాలా పెద్దగా అనిపిస్తుంది. కానీ అదే మరకను చాలా దూరంగా చూస్తే కనిపించకుండా ఉంటుంది. అందువల్ల మీరు చూస్తున్నది కాస్త రాక్షస గుణం ఉన్నటువంటి వారి గురించి. దురదృష్టవశాత్తు మన వార్తాపత్రికల్లో కూడా ఇలాంటి ప్రతికూల సంఘటనలనే, ఇలాంటి వార్తలనే తాటికాయ అంత అక్షరాలతో ముద్రిస్తూ ఉంటారు. ఎక్కడో హత్య జరగడం ఆలస్యం, ఎక్కడో దొంగతనం జరగడం ఆలస్యం, ఎక్కడో తీవ్రవాదులు ప్రజలను బాధించడం ఆలస్యం. అవి చాలా ప్రధానంగా వార్తాపత్రికల్లోకి వచ్చేస్తాయి. ఎన్నో అద్భుతాలు కూడా జరుగుతున్నాయి, కానీ వాటి గురించి ఎవరు రాయరు. మనం కేవలం ఇవే చదువుతూ కూర్చుంటే ప్రపంచం అంటే ఇంతే అని అనుకుంటాం. విశ్వరూప దర్శనం చెయ్యలేం. విశ్వరూప దర్శనం చెయ్యగలిగితే ప్రపంచ యుద్ధం కూడా చిన్న గుండు సూదితో గుచ్చినంత బాధ కలిగిస్తుంది అంతే. అందువల్ల జగత్తుని జీవ సృష్టిగా కాక ఈశ్వర సృష్టిగా చూడడం నేర్చుకోవాలి. అహంకార మమకారాలను వీడి వస్తువులను వస్తువులుగా చూడాలి. అప్పుడు అద్భుతాలు తెలుస్తాయి. అర్జునుడికి ఈశ్వర సృష్టి దర్శనం కలిగింది. అందువల్ల ఆశ్చర్యంతో మునిగిపోతాడు. ఈ ఆశ్చర్యాన్ని 15 నుంచి 22 శ్లోకాల వరకు ప్రకటిస్తాడు. మనకి ఏదైనా ఎంత పెద్దగా ఉంటే అది అంత అద్భుతంగా అనిపిస్తుంది.
అందువల్లే ఆకాశం, సముద్రం, పర్వతాలు, జలపాతాలు మనల్ని ఎక్కువగా ఆకర్షిస్తాయి. నయాగరా జలపాతం అంటే ఎందుకంత ఆకర్షణ మనకు? మనం ఎప్పుడూ నీరు చూడలేదా? జలపాతాలు చూడలేదా? అయినా అంత అద్భుతంగా అది ఎందుకు కనిపిస్తోంది అంటే, అది అంత పెద్దగా ఉంది కాబట్టి. అలాంటప్పుడు విశ్వరూపం గురించి ప్రత్యేకించి చెప్పాలా? ఇప్పుడు ఈ నేపథ్యంతో ఈ శ్లోకాలను చూద్దాం. దేవతవ దేహే దేవాన్ పశ్యామి. అర్జునుడు చెప్తున్నాడు, ఓ దేవా, నీ దేహంలో నేను దేవతలను చూస్తున్నాను. దేహే అంటే కృష్ణ పరమాత్మ దేహం కాదు, ఆకాశ శరీరంలో లేదా విశ్వరూప శరీరంలో అని మనం మర్చిపోకూడదు. సర్వాన్ దేవాన్ తదా భూతా విశేష సంగాన్. భూత అంటే ప్రాణులు, విశేష అంటే వివిధమైనటువంటి ప్రాణులు. అత్యంత సూక్ష్మమైన క్రిమికీటకాల నుంచి పూర్తిగా అభివృద్ధి చెందినటువంటి మనిషి దాకా అందరినీ అతను చూస్తున్నాడు. సంఘాన్ అంటే సముదాయాలు, అంటే అనేక ప్రాణుల సముదాయాలను చూస్తున్నాడు. ఈశం బ్రహ్మాణం కమలాసనస్థం. అంతేకాదు సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుణ్ణి కూడా చూస్తున్నాడు. ఆయన కలువ పువ్వు మీద ఆసీనుడై ఉన్నాడు. పురాణాల్లో విష్ణుమూర్తి నాభి నుంచి కలువ పువ్వు మీద బ్రహ్మదేవుడు వచ్చినట్టుగా చిత్రీకరిస్తారు. అక్కడ కూడా దాని లక్ష్యార్థం తీసుకోవాలి. విష్ణుమూర్తి సమిష్టి కారణ శరీరానికి ప్రతీక అయితే, కమల పువ్వు సమిష్టి సూక్ష్మ శరీరానికి ప్రతీక. అలాగే బ్రహ్మదేవుడు సమిష్టి సూక్ష్మ శరీర ప్రతిబింబిత చైతన్యానికి ప్రతీక. ఈశా పదం బ్రహ్మకు వాడినటువంటి విశేషణం. ఈశం బ్రహ్మ అంటే బ్రహ్మదేవుడు. ఇక్కడ ఈశం అంటే శివుడు అని కాదు, కమలనాభుడు అయినటువంటి బ్రహ్మదేవుడు. సర్వాన్ ఋషీంచ దివ్యాన్. దేవలోకాలకు సంబంధించినటువంటి ఋషులందరినీ చూస్తున్నాను. ఉరుగాంచ వాసుకి అనంతుడు, అటువంటి సర్పాలను కూడా నేను చూస్తున్నాను. ఇప్పుడు అర్జునుడు చెప్పిన వర్ణన వింటే మీకు ఒక సందేహం రావచ్చు. అర్జునుడు కంటికి కనపడే భౌతిక జగత్తునే చూస్తున్నాడా, లేక భువర్లోక సువర్లోక ఈ లోకాలను కూడా చూశాడా? బ్రహ్మ దేవఋషులు సర్పాలను కూడా చూస్తున్నాను అని అన్నాడు కాబట్టి ఊర్ధ్వలోకాలను కూడా చూశాడా? అయితే దీన్ని రెండు రకాలుగా చూడొచ్చు. బ్రహ్మను దేవతలను పేర్కొన్నాడు కాబట్టి బ్రహ్మ దేవతలు భూలోకంలో ఉండరు కాబట్టి అతను ఊర్ధ్వలోకాలను కూడా చూసినట్టు అర్థం చేసుకోవచ్చు. అర్జునుడు అక్షరాల ఈ లోకాలను చూడలేదు, కానీ వ్యాసాచార్యులు వారు ఆ విషయాన్ని కవితా ధోరణిలో చెప్పారు అని అర్థం చేసుకోవాలి. కవితా శైలి అని ఎలా చెప్పగలరు? అక్షరాల ఆ లోకాలను చూసినట్టు అర్థం చేసుకోవచ్చు కదా అంటే, కవితా ధోరణి అని ఎందుకంటున్నాము అంటే, తర్వాత వచ్చే శ్లోకాలలో భీష్మో ద్రోణ సూతపుత్రస్తదాసౌ సహస్మదీయైరపి యోధముఖ్యై అంటూ 26వ శ్లోకంలోను, వక్త్రాణి తే పరమాణ విసంతి దంశ్రాకరాళాని భయానకాని అంటే 27వ శ్లోకంలో చెప్తాడు. భీష్మద్రోణులు, కర్ణులు అందరూ కూడా భగవంతుని నోట్లోకి వేగంగా వెళ్ళి అక్కడ నుగ్గునుగ్గైపోతున్నట్టుగా అర్జునుడు చూస్తున్న ఈ సన్నివేశం నిజమా లేక కవితా ధోరణే? అక్షరాల భీష్మ ద్రోణాదులు విష్ణుమూర్తి నోట్లో నుగ్గైపోతే అర్జునుడు వారిని తర్వాత ఎలా చంపగలడు? మనకు కురుక్షేత్ర యుద్ధం గురించి తెలుసు. అర్జునుడే వీళ్ళందరినీ కూడా చంపాడు అని కూడా తెలుసు. అందువల్ల వారంతా కూడా విశ్వరూప ఈశ్వరునిలో ప్రవేశించడం అనేది
కవి యొక్క కవితా శైలి. అలాగే అర్జునుడు అన్ని లోకాలను చూశాడు అంటే అర్జునుడు ఈ లోకాలను ఈశ్వర శరీరంగా చూశాడు అని అర్థం చెప్పచ్చు. కానీ దీన్ని కవితా ధోరణిగా ఒప్పుకోము. అర్జునుడు నిజంగా ఊర్ధ్వలోకాలను చూశాడు అనొచ్చు మీరు. అంటే దాన్ని దేవుని యొక్క లీలగా చూడాల్సి ఉంటుంది. కానీ కవి యొక్క కల్పనా ధోరణిగా కాదు. రెండో అర్థం నిజంగా ఊర్ధ్వలోకాలను చూశాడే అని అనుకుందాం. అలా చూసినా కూడా విశ్వరూప దర్శనం యొక్క సందేశం అది కాదని మనం గుర్తుపెట్టుకోవాలి. విశ్వరూపంలో ఊర్ధ్వలోకాలను చూపించడం కాదు అక్కడ ముఖ్యం. ఎందుకంటే ఊర్ధ్వలోకాలను చూసినంత మాత్రాన మోక్షం రాదు. అలా వచ్చేటట్టయితే కృష్ణ పరమాత్మ ఊర్ధ్వలోకాలను 2వ అధ్యాయంలో విమర్శించి ఉండేవాడు కాదు. అందువల్ల అర్జునుడు ఊర్ధ్వలోకాలను చూశాడా లేదా అన్నది ఇక్కడ చర్చనీయాంశం కాదు. విశ్వరూప దర్శనం అంటే అసాధారణ వస్తువుల్ని చూడడం కాదు, సాధారణ వస్తువుల్ని, సాధారణ జగత్తుని భగవంతుని యొక్క విశ్వరూపంగా భావించగలగడం. అందువల్ల అర్జునుడు ఏం చూశాడు అన్నది కాదు ముఖ్యం, ఎలా చూశాడు అన్నది ముఖ్యం. ఎలా చూశాడన్నదే అతనికి ఆధ్యాత్మిక ఎదుగుదలను ఇస్తుంది. ఏం చూశాడన్నది ముఖ్యమైతే ఇంద్రుడు ఎప్పుడూ స్వర్గలోకాన్ని చూస్తూ ఉంటాడు, కానీ అది అతనికి మోక్షాన్ని ఇవ్వదు. ఇంద్రుడు కూడా మహాసంసారే. అందువల్ల ఎవరైనా సరే కాస్త తీక్షణంగా తపస్సు చేస్తున్నారు అంటే కంగారు పడిపోయి దాన్ని చెడగొట్టడానికి ప్రయత్నిస్తాడు. అందువల్ల విశ్వరూప దర్శనంలో ఊర్ధ్వలోకాలను చూడడం కాదు ఇక్కడ ముఖ్యం, సాధారణ లోకాలను కూడా ఈశ్వరుని శరీరంగా చూడగలగడం ముఖ్యం. అందువల్ల అతను ఋషులను, అందరి దేవతలను చూశాడు అని చెప్పారు వ్యాసాచార్యుల వారు. అనేక బాహూదర వక్త్ర నేత్రం పశ్యామి త్వాం సర్వతోనంతరూపం నాంతం న మధ్యం న పునంతవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూపం. ఈ శ్లోకాలలో ఈ విషయం స్పష్టంగా తెలుస్తుంది. ఏ విషయం? విశ్వరూప దర్శనం అంటే అసాధారణ దృష్టి కాదు, జగత్తులోని సాధారణ విషయాల మీద విశేష దృక్పథాన్ని చూపించడం. దాన్నే ఇక్కడ అద్భుతంగా వర్ణిస్తున్నాడు. త్వాం, ఓ దేవా, నేను నీ విశ్వరూపాన్ని చూస్తున్నాను అని అంటున్నాడు అర్జునుడు. ఎలాగా? అనేక బాహూదర వక్త్ర నేత్రం, అనేక చేతులు, ఉదరాలు, ముఖాలు, నేత్రాలని చూస్తున్నాను. వక్త్రం అంటే ముఖం లేదా నోరు అని అనవచ్చు. అంటే ఒక దేవుడు అక్కడ నిలిచి ఉంటే అతనికి శరీరం అంతా కూడా ముఖాలతో, కళ్ళతో, చేతులతో నిండి ఉందెనా అంటే అలా కాదు. అందరి మనుష్యుల చేతులు, ఉదరాలు, ముఖాలు, కళ్ళు కూడా విశ్వరూప ఈశ్వరుని యొక్క అంగాలు మాత్రమే. మన దృక్పథంలో ఈ మార్పు రావాలి. పశ్యామి త్వాం సర్వతోనంతరూపం. ఓ దేవా, నీకు అనంత రూపాలు ఉన్నాయి. నిజంగా దేవుడి యొక్క సృష్టి ఎంత అద్భుతం అండి. ఒక వ్యక్తి వేలిముద్రలను పోలి ఉండవు ఇంకొక వ్యక్తి వేలిముద్రలు. ఈ సిద్ధాంతాన్ని ఉపయోగిస్తారు నేరస్తులను పట్టుకోవడానికి. అంతేకాదు, ఏ విషయం తీసుకున్నా సరే మనిషికి మనిషికి పూర్తిగా పోలిక ఏమీ ఉండదు. అతని దంతాల అమరిక భిన్నంగా ఉంటుంది, పుర్రె భిన్నంగా ఉంటుంది, కళ్ళు భిన్నంగా ఉంటాయి, చెవి ఆకారం కూడా భిన్నంగా ఉంటుంది. ఎంత భిన్నత్వమో చూడండి. నాంతం న మధ్యం న పునస్తవాదిం, నేను నీ ఆది మధ్యమ అంతాలు చూడలేకుండా ఉన్నాను అంటున్నాడు అర్జునుడు. ఎందుకంటే ఈ విశ్వం యొక్క
ఆది మధ్యమ అంతాలు విశ్వానికి సరిహద్దులు. దాన్ని తెలుసుకోలేం. ఆది అంతాలు తెలిస్తే మధ్య భాగం తెలుస్తుంది. అందువల్ల ఓ దేవా నువ్వు అనంతం అంటున్నాడు అర్జునుడు. పశ్యామి విశ్వేశ్వర విశ్వరూపం. ఓ విశ్వేశ్వరా అంటే విశ్వానికి ఈశ్వరుడు. విశ్వరూప అంటే విశ్వాన్ని తన శరీరంగా ధరించినటువంటి వాడు. విశ్వం ఏవ రూపం శరీరం యస్య విశ్వరూపం అంటే విశ్వాన్ని శరీరంగా ధరించినటువంటి వాడు. కిరీటినం గదినం చక్రిణం చ తేజోరాశిం సర్వతో దీప్తిమంతం పశ్యామి త్వాం దుర్నిరీక్ష్యం సమంతాత్ దిత్తానలర్కా ద్యుతిమప్రమేయం. కిరీటినం గదినం చక్రిణం చ అనేక కిరీటాలు గదలు చక్రాలు చూస్తున్నాను అంటున్నాడు అర్జునుడు. అంటే మళ్ళీ అదే అర్థాన్ని మనం తీసుకోవాలి. భగవంతుడు అనేక కిరీటాలేమీ ధరించలేదు. కిరీటాలు ధరించినటువంటి అనేక రాజులు కూడా భగవంతుడే. సహస్రశీర్షా పురుష సహస్రాక్షాత్ సహస్రపాద్. అలాగే అనేక గదలు ధరించినటువంటి యోధుల్ని కూడా చూస్తున్నాడు. చక్రాయుధాలని చూస్తున్నాడు. తేజోరాశిం నువ్వు తేజోరాశివి. అన్ని నక్షత్రాలు భగవంతుడే అయినప్పుడు ఎంత కాంతి ఉంటుందండి. సర్వతో దీప్తిమంతం అన్ని వైపులా ప్రకాశిస్తున్నావు. విశ్వంలోకి వెళితే అక్కడ దిక్కులనేవేవి విభజన ఉండదు. భూమి మీద ఉంటేనే సూర్యోదయాన్ని ఆధారంగా తీసుకుని దిక్కుల విభజన చెప్తాం. అది పరిమితి ఉన్నటువంటి చిన్న మనస్సు నుంచి వచ్చినటువంటి విభజన. విశ్వరూపాన్ని కనుక మీరు చూస్తే ఇలాంటి విభజనలు ఉండవు. అందువల్ల భగవంతుడు అన్ని దిక్కులా ప్రకాశిస్తున్నాడు. దుర్నిరీక్ష్యం సమంతాత్ నీ కాంతి ఎంత మిరుమెట్లు గొలిపేదిగా ఉంది అంటే నేను నా కళ్ళను పూర్తిగా తెరిచి చూడలేకపోతున్నాను. ఇక్కడికి కొన్ని కోట్ల మైళ్ళ దూరంలో ఉన్నటువంటి సూర్యుణ్ణి మిట్ట మధ్యాహ్నం కళ్ళెత్తి మనం చూడలేం. అలాంటి వేలాది సూర్యులు ఉదయిస్తున్నప్పటి కాంతి కలిగినటువంటి విశ్వరూపాన్ని ఎలా చూడగలడు చెప్పండి. మంచు పర్వతాలు అధిరోహించడానికి వెళ్ళినటువంటి పర్వతారోహులకు ఈ అనుభవం ఎదురవుతుంది. అంతటా తెల్లగా మెరుస్తున్నటువంటి మంచు మీద సూర్యకిరణాలు పడితే ఆ కాంతి కళ్ళను మిరుమెట్లు గొలుపుతుంది. దానికి ప్రత్యేకమైనటువంటి చలువ కళ్ళజోళ్ళు కూలింగ్ గ్లాసెస్ పెట్టుకోకపోతే కంటి చూపు కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది. అంటే ప్రతిబింబ ప్రకాశమే చూడలేకపోతే అంతకు 1000 రెట్లు ప్రకాశవంతమైనటువంటి విశ్వరూప దర్శనం గురించి వేరే చెప్పాలా? అమర్నాథ్ లాంటి యాత్రలు చేసేటప్పుడు ఈ విశ్వరూప దర్శన భావంతో వెళితే ఆ యాత్రను ఆస్వాదించగలుగుతారు. ఆ ప్రయాణం చాలా ప్రయాసతో కూడినటువంటిది. అక్కడ శివుడు మంచులింగం. అది వాతావరణం బాగుండకపోతే ఆ మంచు కరిగిపోయి శివలింగం కనపడకపోవచ్చు. దానికి ప్రయాణం కూడా ఆషామాషేమీ కాదు. గాడిద మీదో గుర్రం మీదో కూర్చుని అవస్థ పడుతూ వెళ్ళాలి. ఎక్కడ వాటి మీద నుంచి కింద పడి జారిపోతామో అన్న భయంతో బితుక్కుమంటూ వెళ్ళాలి. ఆ జంతువుల యజమాని వారితో నడవకపోతే అతని మీద అరుస్తాం. తీరా ఇవన్నీ అవస్థలు పడి వెళితే మంచులింగ దర్శనం అవుతుందో లేదో కూడా తెలియదు. ఆ దర్శనం అవని వారి మనస్థితి చూడాలి. వారి కోపం చెప్పలేం, ఎంత నిరాశ కలుగుతుందో చెప్పలేం. తీసుకువచ్చిన వారిని తిట్టడమో ఏడవడమో ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. కానీ అమర్నాథ్ ప్రయాణమే చాలా అద్భుతంగా ఉంటుంది. అక్కడ విశ్వరూప ఈశ్వర దర్శనం చేసుకోగలిగితే ప్రతి అణువు పులకరింపజేస్తుంది.
అందమైనటువంటి మంచు కొండలు, చుట్టూ ప్రకృతి అన్నింటినీ కూడా భగవంతుని యొక్క తేజస్సుకు చిహ్నాలుగా మీరు గనక ఆస్వాదించగలిగితే, భగవంతుడు కేవలం మంచులింగంలోనే లేడు, అంతటా ఉన్నాడు అని అర్థమవుతుంది. మనకు ఆలయాలు ఎందుకలాగా తేలిగ్గా వెళ్ళలేని చోట ఉన్నాయి అంటే, నగరం నడిబొడ్డులో కట్టచ్చు కదా. అంటే భగవంతుడు అంతటా ఉన్నాడు, ప్రకృతిలో ఉన్నాడు, కొండల్లో ఉన్నాడు, నదిలో ఉన్నాడు అని చూపించి నెమ్మదిగా మన దృక్పథాన్ని మార్చడానికి ప్రయత్నించడమే. సర్వతో దీప్తిమంతం అనగానే ఇలాంటి అద్భుత ప్రదేశాలు, అక్కడ పడే కాంతి మన మనసులోకి రాక తప్పదు. దీప్తానలార్కద్యుతిమప్రమేయం, బాగా ప్రజ్వలిస్తున్నటువంటి అగ్నిలాగా, జ్యోతిర్మయుడైనటువంటి సూర్యుడిలాగా ఉన్నని అప్రమేయ రూపం పశ్యామి, చూస్తున్నాను అని అంటున్నాడు అర్జునుడు. విశ్వరూప కాంతిని బాగా ప్రజ్వలిస్తున్నటువంటి అగ్నితోనూ, బాగా మెరుస్తున్నటువంటి సూర్యకాంతితోనూ పోలుస్తున్నాడు అర్జునుడు. త్వమక్షరం పరమం వేదితవ్యం, త్వమస్య విశ్వస్య పరం నిదానం, త్వమవ్యయం శాశ్వత ధర్మగోప్తా, సనాతనస్త్వం పురుషో మతో మే. కృష్ణ పరమాత్మ మీద అర్జునుడికి ఉన్నటువంటి గౌరవ భావం అంతకంతకు పెరుగుతూ వస్తోంది. కృష్ణ పరమాత్మ దైవత్వం పెరుగుతోంది అని ఇక్కడ అనకూడదు. కృష్ణ పరమాత్మ మీద అర్జునుడికి పూజ్య భావన పెరుగుతోంది. ఇంతవరకు అర్జునుడు కృష్ణ పరమాత్మను ఒక వ్యక్తిగా, వసుదేవుని పుత్రునిగా, తన సఖుడిగా చూశాడు. ఇప్పుడు అదే కృష్ణ పరమాత్మను సమిష్టి ప్రపంచంగా, నిర్గుణ బ్రహ్మగా చూస్తున్నాడు. అంటే కృష్ణ పరమాత్మను సగుణ బ్రహ్మగా, నిర్గుణ బ్రహ్మగా కూడా చూస్తున్నాడు. ప్రళయకాలంలో కృష్ణ పరమాత్మ వటపత్రం మీద తేలుతున్నట్టుగా వర్ణిస్తారు. వటస్య పత్రస్య పుటే శయనం బాలం ముకుందం మనసా స్మరామి. వటపత్రం సమిష్టి కారణ శరీరానికి ప్రతీక. సమిష్టి కారణ శరీరాన్ని మాయా అని కూడా అంటారు. దాని మీద కృష్ణుడు యోగ నిద్రలో ఉన్నాడు అంటే జగత్తు అవ్యక్తంలో ఉందని అర్థం. అంటే జగత్తును సృష్టి జరిగినప్పుడు వ్యక్తంలోకి వస్తుంది, ప్రళయంలో అవ్యక్తంలోకి వెళుతుంది. అందువల్ల విశ్వరూపయేశ్వరుడు అవ్యయం. త్వమక్షరం, నువ్వు అక్షర బ్రహ్మ అంటున్నాడు అర్జునుడు. అంటే నిర్గుణ బ్రహ్మను సూచిస్తున్నాడు. అథ పరాయయా తదక్షరమధిగమ్యతే అంటుంది ముండకం. ఓ కృష్ణ, నువ్వు కేవలం విశ్వరూప ఈశ్వరుడివే కాదు, దీనికన్నా అతీతమైనటువంటి అక్షర బ్రహ్మవు అంటున్నాడు అర్జునుడు. అంటే నువ్వు ఏకరూప ఈశ్వరుడు మాత్రమే కాదు, అలాగే అనేక రూప ఈశ్వరుడివి మాత్రమే కాదు, అరూప ఈశ్వరుడివి కూడా. పరమం, పరమం అంటే శ్రేష్టం, దేశకాలాతీతం, దేశకాల వస్తు పరిచ్ఛేద శూన్యం. తద్వేదితవ్యం, నిర్గుణ బ్రహ్మ అయిన నువ్వే పారమార్థిక సత్యం. ఆ నిర్గుణ బ్రహ్మ గురించి అందరూ తెలుసుకోవాలి. జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి యజ్ఞాత్వామృతత్వమస్నుతే అంటూ 13వ అధ్యాయంలో వస్తుంది. కృష్ణ పరమాత్మే స్వయంగా 13వ అధ్యాయంలో పరబ్రహ్మ గురించి తెలుసుకోవాలి, ఆ జ్ఞానం పొందినటువంటి వ్యక్తి మోక్షాన్ని పొందుతాడు అని చెప్తాడు. స ఆత్మ స విజ్ఞేయ అంటూ మాండూక్యోపనిషత్తు అంటుంది. అందువల్ల అందరూ కూడా నేర్చుకుని తీరాల్సింది నిర్గుణ బ్రహ్మ గురించి. అందువల్ల వేదితవ్యం అంటే నిర్గుణ బ్రహ్మకు రావాలి. నిర్గుణ బ్రహ్మ, తురీయ బ్రహ్మ, జ్ఞేయ బ్రహ్మ అన్నీ కూడా పర్యాయ పదాలు. తమస్య విశ్వం పరమం నిధానం, నువ్వే మొత్తం సృష్టికి అధిష్టానం అని అంటున్నాడు అర్జునుడు.
విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం. సర్వాధారము నువ్వే. నిదానం అంటే ఏమిటి? అన్నింటికీ ఏది ఆధారమో అది నిదానం. పరం అంటే అదే అంతిమ ఆధారం. ఆధారం అంటే చాలదా? ఎందుకు అంతిమ ఆధారం అని అంటున్నాడు అంటే, 2 రకాల ఆధారాలు ఉంటాయి. ఒకటి సాపేక్షిక ఆధారం, ఇంకొకటి అంతిమ ఆధారం. ఒక పుస్తకం ఒక బల్ల మీద పెడితే ఆ బల్ల ఆ పుస్తకానికి ఆధారం, కానీ అది అంతిమ ఆధారం కాదు. దానికి ఆధారం నేల. అలాగా ఒకదాని మీద ఒకటి ఆధారపడుతూ వస్తాయి. కానీ అంతిమ ఆధారం అంటే ఏదైతే అన్నింటికీ ఆధారమో, దానికి ఏది ఆధారం కాదో అది అంతిమ ఆధారం. ఒక ముక్కలో చెప్పాలి అంటే ఆధారం లేనటువంటి ఆధారం. అలాగా ఆధారం లేని ఆధారాన్ని పరమం నిదానం అని అంటారు. ఆకాశం అన్నింటికీ ఆధారం అని అంటాం, కానీ వేదాంత ప్రకారం ఆకాశం కూడా అంతిమ ఆధారం కాదు. ఎందుకు అంటే ఆకాశానికి కూడా చైతన్యమే ఆధారం కాబట్టి. ఆకాశం కూడా చైతన్యం నుంచి వచ్చినదే అంటే దానికి కూడా రాకపోకలు ఉన్నాయి. ఈ విషయం వేదాంతంలో మనం నేర్చుకుంటాం. వేదాంతం గొప్పదనం అదే. కంటికి కనపడని దాన్ని కూడా అది తెలుసుకునేలాగా చేస్తుంది. త్వం అవ్యయం, నువ్వు కాలాతీతుడివి. నిన్ను దేశకాలాలు పరిచ్ఛిన్నం చెయ్యలేవు. నువ్వు పారమార్థిక సత్యానివి, నీకు నాశనం లేదు. దీన్ని బట్టి కృష్ణ పరమాత్మను ఏకరూప ఈశ్వరుడిగా అభివర్ణించడం లేదు, నిర్గుణ బ్రహ్మగా భావిస్తున్నాడు. అంటే అర్జునుడు సగుణ విశ్వరూప దర్శనం చేస్తున్నా కూడా నిర్గుణ బ్రహ్మను వివరిస్తున్నాడు. అయితే మీరు అడగచ్చు, అర్జునుడు ఇంకా నేర్చుకునే దశలోనే ఉంటే అప్పుడే నిర్గుణ బ్రహ్మ గురించి ఎలా తెలుసుకున్నాడు అంటే, అర్జునుడు అప్పటి సాంప్రదాయం ప్రకారం క్షత్రియ ధర్మాన్ని పాటించి చిన్నతనంలో గురుకుల వాసం చేసి శాస్త్రాన్ని అధ్యయనం చేశాడు. అందువల్ల అతను శాస్త్రంలో నేర్చుకున్నదంతా ఇక్కడ గుర్తు తెచ్చుకొని దాన్ని వల్లిస్తున్నాడు. దీన్ని పరోక్ష జ్ఞానం అని అంటారు. మనం కూడా నిర్గుణ నిష్కలాశాంత నిష్కామ నిరుపప్లవ అంటూ లలితా సహస్రనామం మనకు తెలియకుండానే చదువుతాం. లలితా సహస్రనామంలో కూడా ఈ పదాలను వల్లివేస్తాం. అలాగే సచ్చిదానందాయ నమః అని అంటూ ఉంటాం. వీటి అర్థాలు పూర్తిగా తెలియకుండానే మనం పారాయణ చేస్తూ ఉంటాం. అలాగే అర్జునుడు కూడా తనకున్నటువంటి పరోక్ష జ్ఞానాన్ని ప్రదర్శిస్తున్నాడు. శాశ్వత ధర్మగోప్త, నువ్వు విశ్వంలో సమతుల్యతను నిలబెడతావు అంటే నువ్వు స్థితికారకుడవు. ఈ విశ్వం మొత్తం కొన్ని ప్రకృతి నియమాల వల్ల నడుస్తూ ఉంటుంది, కొన్ని ధర్మసూత్రాలను అనుసరించి నడుస్తుంది. భగవంతుడు ఈ ప్రకృతి సూత్రాలకు ధర్మసూత్రాలకు సృష్టికర్త, స్థితికర్త. మనం ఆ నియమాల ద్వారా నడుచుకోవాలి, కానీ మనం ఆ నియమాలను సృష్టించలేదు. వాటి స్థితికారకలము కూడా కాదు. భూమి ఆకర్షణ శక్తిని మనం ఏమీ సృష్టించలేదు. భూమి ఆకర్షణ శక్తికి మనం లోనవుతాం, కానీ దానిని మనం సృష్టించలేదు. మనం సృష్టికర్త కాదు కాబట్టి స్థితికర్త కూడా కాలేం. సృష్టికర్తకే ఆ హక్కు ఉన్నది. అందువల్ల నువ్వు ధర్మగోప్త అంటే స్థితికర్త. ప్రకృతి సూత్రాలు కూడా శ్వేతమైనవి, వాటిని సాధారణంగా ఎవరూ ఉల్లంఘించలేరు. ఒకవేళ ఎవరైనా ఉల్లంఘించడం అంటూ జరిగితే ఎవరి వల్ల జరుగుతుందో తెలుసా అండి? మనిషి వల్లే. మనిషి ఎక్కడ కాలు పెడితే అక్కడ ప్రకృతి సూత్రాలు నియమాలను చెడగొడతాడు. సముద్రంలో కాలు పెడితే సముద్రాన్ని కలుషితం చేస్తాడు. ఆకాశంలో అడుగు పెడితే ఆకాశాన్ని చెడగొడతాడు.
అడవిలో అడుగు పెడితే అడవిని సర్వనాశనం చేస్తాడు. మనిషి తనకున్నటువంటి ఫ్రీ విల్ని ఉపయోగించి ఈ సమతుల్యతను చెడగొట్టినప్పుడల్లా ప్రకృతి నియమాలను నిలబెట్టడానికి భగవంతుడు అవతారం ఎత్తి సమతుల్యతను చెడగొట్టే భాగాన్ని నిశ్శబ్దంగా తీసేస్తాడు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం. భగవంతుడు సమతుల్యతను కొత్తగా సృష్టించాల్సిన అవసరం లేదు, అది ముందే ఉన్నది. దాన్ని మనం ఆరోగ్యంతో పోల్చొచ్చు. మనం కొత్తగా ఆరోగ్యాన్ని సృష్టించాల్సిన అవసరం లేదు. ఆరోగ్యం మన స్వస్వరూపం. ఏ కారణం వల్లనైనా ఆరోగ్యం పాడైతే ఆ కారణాన్ని మనం పారద్రోలాలి. ఆ కారణాన్ని పారద్రోలితే మన సహజ ఆరోగ్యం తిరిగి వస్తుంది. అందువల్లనే సంస్కృతంలో ఆరోగ్యాన్ని స్వస్థత అని అంటారు. స్వస్థత, స్వస్మిన్ స్వరూపే తిష్టతి ఇది స్వస్థత. అవతార రహస్యాన్ని గురించినటువంటి 4వ అధ్యాయంలో చెప్పాడు కృష్ణ పరమాత్మ. అక్కడ చూసాం, మన శరీరంలో కూడా ఏదైనా సమస్య వస్తే ఆరోగ్య సూత్రం ఒకటి అవతారం ఎత్తుతుంది అని. ఉదాహరణకు ముక్కులో ఏదైనా దూరితే వెంటనే ఆరోగ్య సూత్రం తుమ్ము అనే అవతారం ఎత్తుతుంది. తుమ్ముల రూపంలో ఆ వస్తువుని బయటికి తోలుతుంది. అలాగే తిన్న ఆహారం పడకపోతే వెంటనే వాంతి అవతారం ఎత్తుతుంది. ఆరోగ్య సూత్రం తిన్న ఆహారం అంతటినీ కూడా వాంతి రూపంలో బయటికి తోసేస్తుంది. కంట్లో దుమ్ము పడితే కన్నీటి అవతారం ఎత్తుతుంది ఆరోగ్య సూత్రం. కన్నీటితో పాటు దుమ్ము కూడా కిందికి జారిపోతుంది. అందువల్ల మనకు ఆరోగ్యం ముందే ఉన్నది. ఏదైనా సమస్య వచ్చినప్పుడు అది వచ్చి అడ్డుకుంటుంది. అదేవిధంగా భగవంతుడు మొత్తం విశ్వానికి ఆరోగ్య సూత్రం లేదా ధర్మసూత్రం. ఎప్పుడైతే మనిషి ఈ విశ్వానికి అనారోగ్యం కలగజేస్తాడో అప్పుడే భగవంతుడు తుమ్ము అవతారము, వాంతి అవతారము, కన్నీటి అవతారము ఎత్తి విశ్వాన్ని పరిరక్షిస్తాడు. గోప్త అంటే స్థితికర్త, ధర్మ అంటే ధర్మసూత్రాలు, శాశ్వత అంటే నిత్యం. శాశ్వత పదం గోప్తాకు ధర్మకు కూడా విశేషణ పదం. అందువల్ల ఓ భగవంతుడా, నువ్వు శాశ్వత ధర్మాన్ని నిలబెట్టే శాశ్వత స్థితికర్తవు. సనాతన, నువ్వు ఎప్పుడూ ఉన్నావు. త్వం పురుష సనాతన యతో మే. పురుష అంటే సర్వవ్యాపకమైనటువంటి బ్రహ్మ. నువ్వు సర్వవ్యాపకం కాబట్టి నువ్వు అంతటా ఉన్నావు. ఆకాశమే నీ శరీరం కాబట్టి నువ్వు అంతటా ఉన్నావు. ఆకాశం లేని ప్రదేశం ఏదైనా చెప్పగలరా? ఈ ప్రదేశంలో ఆకాశం లేదు అంటే 2 పరస్పర విరుద్ధమైనటువంటి పదాలను వాడినట్టు అర్థం. అలా అర్థం వస్తుంది. ఈ ప్రదేశంలో అంటేనే ఆకాశం అని వస్తుంది. అందువల్ల ఆకాశం లేని ప్రదేశం లేదు. అలాగే భగవంతుని లేని ప్రదేశం కూడా లేదు. ఒక వ్యక్తి గోడ మీద భగవంతుడు ఎక్కడా లేడు అని రాశాట. ఇంకొక భక్తుడు వెళ్ళి దానికి చిన్న మార్పు చేశాడు అంతే. భగవంతుడు ఎక్కడ లేడు అని ఎక్కడా అన్న పదాన్ని ఎక్కడ చేశాడు, వాక్యాన్ని ప్రశ్నార్థకంగా మార్చాడంతే. ఎంతో గంభీరమైనటువంటి మార్పు వచ్చింది. ఎక్కడ చూసినా కూడా భగవంతుడే ఉన్నాడు అని అర్థం వస్తుంది. త్వం పురుషో మతో మే. నువ్వు సర్వగత పురుషుడవు, ఇది నాకు అర్థమైంది. ఇంకా అర్జునుడు విశ్వరూప దర్శనంలో ఏమేమి చూశాడు అన్నది తర్వాత శ్లోకాల్లో వస్తుంది. వాటిని మనం తర్వాత తరగతుల్లో దర్శించే ప్రయత్నం చేద్దాం. హరి ఓం తత్సత్.